అందరికీ ప్రైజ్ లార్డ్. ఈరోజు జూన్ 23వ తారీఖు దేవుని వాక్య ధ్యానాన్ని మనము చూసుకుందాం. ప్రాముఖ్యంగా నిన్నటి దినాన మనం చూసినటువంటి విషయం, ఇశ్రాయేలీయులు అట్లాగే వారి యాజకులు రాజసంతతికి చెందినటువంటి వారు, ఎఫ్రాయిము వారు, ఇట్లా చెప్పుకుంటూ పోతే అందరూ కూడా దేవునిపై తిరుగుబాటు చేసినటువంటి వారుగా మనం అక్కడ చూసి ఉన్నాం. అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే ఈరోజు మనము చూసేటటువంటి విషయము, ఆ ఇజ్రాయేలీయులకు అట్లాగే ఆ యూదుల మీద ప్రకటింపబడినటువంటి తీర్పు ఏమై ఉంటుంది. అట్లాగే దేవుడు ఇప్పుడైనా సరే వారు మనస్సు త్రిప్పుకొని తన వైపు తిరుగుతారేమోనని అక్కడ దేవుడు ఎదురు చూస్తుండడం మనం ఈరోజు చూడబోతా ఉన్నాం. ఈరోజు మనం ధ్యానం చేసేటటువంటి వచనాలు హోషియా గ్రంథము 5వ అధ్యాయం 8వ వచనం నుంచి 15వ వచనం వరకు గల వాక్య భాగాన్ని మనం ధ్యానం చేయబోతా ఉన్నాం. ఇక్కడ మనం గమనించినట్లయితే 8వ వచనం నుంచి మనం చదువుకున్నట్లయితే, గిబియాలో బాకానాదము చేయుడి, రామాలో బూర ఊదుడి, బెన్యామీయులారా మీ మీదికి శిక్ష వచ్చుచున్నదని బెతావేన్లో బొబ్బపెట్టుడి, శిక్షా దినమున ఎఫ్రాయిము పాడైపోవును, నిశ్చయముగా జరగబోదాన్ని ఇజ్రాయేలీయుల గోత్రపు వారికి నేను తెలియజేయుచున్నాను. యూదావారి అధిపతులు సరిహద్దు రాళ్లను తీసివేయువారి వలె ఉన్నారు. నీళ్లు ప్రవహించినట్లు నేను వారి మీదకి నా ఉగ్రతను కుమ్మరింతును. ఈ విషయాలను కనుక ఒకవేళ మనం ఆలోచిస్తే, ఇక్కడ బెన్యామీయులు అని ఒకవైపు, ఎఫ్రాయిమీలో అంటూ మరొక వైపు, ఈ ఇరువురి మీద శిక్ష వస్తుంది అని తెలియజేస్తూ ఉన్నాడు. అయితే ఇక్కడ మనం గ్రహించినట్లయితే ఈ బెన్యామీయులు ఒక పక్కన, అట్లాగే ఎఫ్రాయిములు ఒక పక్కన, ఈ రెండు రాజ్యాలు కూడా యూదావారిని బెన్యామీను సూచిస్తుండడం, ఎఫ్రాయిము వారు ఇజ్రాయేలీయులను సూచిస్తుండడం. అంటే ఈ ఉత్తర రాజ్యమైనటువంటి ఇజ్రాయేలు రాజ్యము, అలాగే దక్షిణ రాజ్యమైనటువంటి యూదా రాజ్యము, ఇరువురి యొక్క తిరుగుబాటును బట్టి వారికి శిక్ష ఖచ్చితమని దేవుడు ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. ఇంకా అక్కడ చెప్పబడుతున్నటువంటి మాట కనుక అక్కడ మనం చూచినట్లయితే, నీళ్లు ప్రవహించినట్లు నేను వారి మీద నా ఉగ్రతను కుమ్మరింతును. అంటే ఇక్కడ దేవుడు వారి యొక్క పాపములను బట్టి, లేకపోతే వారు చేస్తున్నటువంటి తిరుగుబాటును బట్టి వారిని ఏం కన్సిడర్ చేయటం లేదు. ఖచ్చితమైనటువంటి శిక్ష దేవుడు వారి మీద ప్రకటిస్తూ ఉన్నాడు. ఈ విషయాలను స్పష్టంగా మనం ఇక్కడ గుర్తించాలి. ఎందుకంటే దేవుడికి అక్కడ వీరు ఎంత కోపము కలుగజేసి ఉంటే ఉగ్రతను ఎట్లా కుమ్మరిస్తా అన్న, నీళ్లు ప్రవహించినట్లు అంటాం. ఈ విషయాలను మనం అక్కడ గుర్తించాలి. ఇంకా అక్కడ 11వ వచనం, ఎఫ్రాయిమీలో మానవ పద్ధతిని బట్టి ప్రవర్తింపగోరు వారు వారికి అధిక శ్రమ కలుగును, వారు శిక్షింపబడి హింసనొందుదురు, బాధింపబడుదురు. ఎఫ్రాయిమీయులకు చిమ్మట పురుగు వలెను, యూదా వారికి వత్స పురుగు వలెను నేనుందును. తాను రోగి అవుట ఎఫ్రాయిము చూచెను, తనకు పుండు కలుగుట యూదా చూచెను. అప్పుడు ఎఫ్రాయిము అష్షూరీయుల యొద్దకు పోయెను, రాజైన యారేబును పిలుచుకొనెను. అయితే అతడు నిన్ను స్వస్థపరచజాలడు, నీ పుండు బాగు చేయజాలడు. ఏలైనగా ఎఫ్రాయిమీయులకు సింహపు వంటి వాడగాను, యూదావారికి కొదము సింహపు వంటి వాడను గాను నేనుందును. నేనే వారిని పట్టుకొని చీల్చెదను, నేనే వారిని కొనిపోదును, విడిపించువాడొకడును లేకపోవును. ఆలోచించాలి. ఇక్కడ వారి తిరుగుబాటును బట్టి వారికి శిక్ష కలుగజేసేది దేవుడైనటువంటి యెహోవా. అట్లాగే వారికి శిక్ష కలుగజేయడము, లేకపోతే వారికి అధిక శ్రమను అక్కడ దేవుడు కలుగజేస్తూ ఉన్నాడు. ఎవరెవరికండి? ఎఫ్రాయిమీయులకు, అట్లాగే యూదా వారికి అని ఇక్కడ తెలియజేస్తుండడం మనం ఇక్కడ గుర్తించగలుగుతాం. ఈ ఎఫ్రాయిము చేస్తున్నటువంటి తిరుగుబాటు కన్నా కూడా దేవుడు కలుగజేసినటువంటి ఆ శిక్షను బట్టి దేవుని యొద్దకు రాకుండా ఎక్కడికి వెళ్తున్నాడండి? తనకు కలిగినటువంటి ఆ పుండును బట్టి అని అక్కడ అంటే తనకు కలిగినటువంటి ఆ శిక్షను బట్టి ఏం చేస్తూ ఉన్నాడనంట, అష్షూరీయుల రాజు యొద్దకు వెళ్ళి దాన్ని బాగు చేయమని అడుగుతూ ఉన్నాడు. ఎంత విచారకరమైనటువంటి ఆలోచించినట్లయితే ఈ ఎఫ్రాయిము యొక్క
ఆ స్థితి అంతా కూడా ఆ చరిత్ర గ్రంథాల్లో మనం ఒకవేళ చూసినట్లయితే 2వ రాజుల గ్రంథము 15-16 అధ్యాయాల్లో ఈ సన్నివేశాన్ని అంతా కూడా మనం క్లియర్గా చూడగలరు. ఈ ఎఫ్రాయిములు ఎవరిని పిలుచుకొని వారికి సహాయం చేయమని అడగడం అవన్నీ కూడా మనం అక్కడ చూడగలుగుతా ఉంటాం. అయితే ఆలోచించినట్లయితే వారికి అక్కడ దేవుడు శిక్షించాలని అక్కడ స్పష్టంగా దేవుడు వారికి శిక్షను ప్రకటిస్తే వారికి రోగము కలుగునటువంటి విధముగా, అందుకనే తాను రోగి అవుట ఎఫ్రాయిము చూచెను, పుండు కలుగుట యూదా చూచెను అని అంటా ఉన్నాడు. ఆ ఎఫ్రాయిములు ఏం చేస్తూ ఉన్నారంటే అష్షూరు రాజు యొద్దకు వెళ్ళి ఆయనను వారికి కలిగినటువంటి ఆ బాధ నుంచి నివారణ చేయమని అడుగుతాను. ఎంత విచారకరమైనటువంటి పరిస్థితి. వారు రావాల్సింది ఎవరి యొద్దకు, కానీ వీరు చేస్తున్నటువంటి పని ఏమిటి? అందుకని దేవుడు అక్కడ స్పష్టంగా పలుకుతా ఉన్నాడు, అయితే అతడు నిన్ను స్వస్థపరచజాలడు, నీ పుండు బాగు చేయజాలడు. ఈ విషయాన్ని ఆలోచించాలి. నేటి దినాన మన యొక్క పరిస్థితి కూడా, లేకపోతే నీ పాపపు స్థితిని బట్టి ఎట్లా ఉంటుంది అనంటే, లోకంలో ఉన్నటువంటి వారిని లేకపోతే లోక పరిస్థితులను ఆశ్రయిస్తే వారు నీ పుండును, నీ పాపమును బాగు చేస్తారా? నీ పరిస్థితిని చక్కదిద్దుతారా? నీవు ఆశ్రయించాల్సింది ఎవరిని? అందుకని 14వ వచనంలో క్లియర్గా అంటా ఉన్నాడు, ఎఫ్రాయిములకు నేను సింహపు వంటి వాడను గాను, అట్లాగే యూదా వారికి కొదమ సింహపు వంటి వాడను గాను నేను ఉందును, వారిని చీల్చి వేస్తాను, వారిని కొనిపోయేదును, విడిపించువాడు ఎవడు? దేవుడు శిక్షించాలనుకుంటే ఎవరు వారిని విడిపించగలుగుతారండి? ఆలోచించాలి విషయాన్ని. వారు దేవుడు లేదా దేవుని యొక్క ఆలోచన వారి ఆలోచన లాగానే ఉంటుందని అనుకుంటున్నారు. ఎంత విచారకరమైనటువంటి పరిస్థితితో ఇక్కడ గుర్తించాలి. దేవుడు శిక్షించాలనుకుంటే ప్రత్యక్షంగా వారిని ఎవరన్నా కాపాడగలుగుతారా? ఈ విషయాన్ని ఆలోచించాలి. అయితే ఈ తీర్పును యూదా వారి మీద, ఇజ్రాయేల్ వారి మీద దేవుడు అక్కడ ప్రకటిస్తా, స్టిల్ గాడ్ ఈజ్ అవైటింగ్ ఫర్ దర్ రిపెంటెన్స్. ఇంకా కూడా వారు మనస్సు త్రిప్పుకొని లేకపోతే మారు మనస్సు పొంది తన యొద్దకు వస్తారేమో అని అక్కడ దేవుడు ఎదురు చూస్తుండడం అద్భుతమైన విషయం అండి. 15వ వచనాన్ని మనం ఒకవేళ చదువుకున్నట్లయితే, వారు మనస్సు త్రిప్పుకొని నన్ను వెదుకు వరకు నేను తిరిగి నా స్థలమునకు పోదును, తమకు దురావస్థ సంభవింపగా వారు నన్ను బహుశీఘ్రముగా వెతుకుతురు. అంటే దేవుడు ఇంకా వారికి అవకాశం ఇస్తా. ఎంత అద్భుతమైన విషయం. ఈ విషయాన్ని ఆలోచన. ఇప్పటికైనా వారు నా యొద్దకు తిరుగుతారు, వారు మనస్సు త్రిప్పుకొని నన్ను వెతుకుతారు అనేటటువంటి ఆశతో దేవుడు అక్కడ ఎదురు చూస్తారు. ఇక్కడ ఆలోచించాల్సినటువంటి విషయం, మనం పరిచయంలోనే ఈ యోషియా గ్రంథంలో చూసినటువంటి అద్భుత విషయం, ఇజ్రాయేలీల యొక్క పునరుద్ధరణ, వాగ్దానము చేయబడినటువంటి విషయాలను మనం అక్కడ చూసి ఉంటాం. కేవలము శిక్ష వారి మీద ప్రకటించడం, వారిని నాశనం చేయడం దేవుని యొక్క ఉద్దేశం కానే కాదు. నేటి దినాన ఏ ఆత్మ విషయంలోనైనా ఇప్పటికైనా నీ విషయంలో అయినా కూడా నాశనం చేయటము లేదా శిక్షకు పాత్రులుగా చేయడం దేవుని ఉద్దేశము కానే కాదు. ఇప్పటికైనా నీ పాపం విషయంలో పశ్చాత్తాపముతో తన వైపు మనస్సు త్రిప్పుకోవాలనేది దేవుని యొక్క ఉద్దేశం. ఇశ్రాయేలీయులు అప్పటికైనా వారు మనస్సు త్రిప్పుకొని దేవుణ్ణి వెతుకుతారేమో, దేవుని యొద్దకు వస్తారేమోనని దేవుడు అక్కడ ఎదురు చూస్తూ ఉన్నాడు. వారికి అట్లా ఘోరమైన స్థితి సంభవింపగా వారు శీఘ్రముగా దేవుణ్ణి వెతుకుతారండి. మనం కూడా అంతే కాదా నేటి దినాన్ని? దీనికి మన పరిస్థితులు ఏమన్నా విభిన్నమా? కష్టం రాగానే దేవుడు గుర్తొస్తాడు, సమస్య రాగానే దేవుడు మనకు గుర్తొస్తాడు. కాదండి. ఈనాడు మనకు ఆయన చేసినటువంటి గొప్ప కార్యము, ఆ కల్వరి సిలువ కార్యము, అంతకన్నా గొప్ప కార్యాలు ఆయన నుండి ఎక్స్పెక్ట్ చేయాల్సింది లోకంలో ఏదీ లేదు. నీ పాపముల నుంచి ఆయన నీకు విడుదల కలుగజేశాడు. అంతకన్నా ఉన్నతమైన కార్యం, అంతకన్నా గొప్ప కార్యం ఈ లోకంలో ఏదీ లేదని స్పష్టంగా నువ్వు గ్రహించాలి. కాబట్టి ఇక్కడ వారి మీద శిక్ష ప్రకటిస్తూ ఉన్నాడు. ఇంకా ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటి? ఇప్పటికైనా వారు మనస్సు తిరుపుకుంటారేమోనని దేవుడు అక్కడ ఎదురు చూడటం.
అయినప్పటికీ కూడా మారు మనసు లేకుండా ఆయన వైపు తిరగకుండా ఒకవేళ నీవు ఉంటే దేవుడు నీకు ఈరోజు అవకాశం ఇస్తాడు. శిక్షించడము, శిక్ష ప్రకటించడము దేవుని యొక్క ఉద్దేశము కాదు. ఇప్పటికైనా ఆయన తట్టు నీవు తిరగాలనేది దేవుని యొక్క ఉద్దేశం. అందుకొరకు కాదా ఆయన రాకడ ఇంకా ఆలస్యం అవుతుంది? ఇంకా ఎవరైనా ఆయన తట్టు తిరగనటువంటి వారు ఉంటా ఉన్నారేమో, వారు తిరగడం కోసం దేవుడు అవకాశం ఇవ్వటం లేదా? కాబట్టి ప్రార్థన చేస్తాం. అత్యంత కృపగల దేవ, అయ్యా ఈనాడు యూదా వారి మీదకి, ఇజ్రాయేల్ వారి మీదకి మీరు ప్రకటిస్తున్నటువంటి శిక్ష అయ్యా, వారు వ్యర్థంగా సొంత ప్రయత్నాలు చేసి తప్పించుకుందామని చూస్తూ ఉన్నారు. ఈ లోక రాజ్యములు లేదా రాజుల యొక్క సహాయము చేత వారు వారి పుండును బాగు చేసుకోవాలనుకుంటాం. నిన్ను స్వస్థపరచజాలరు అని స్పష్టంగా చెప్తా ఉన్నాం. అశ్షూరీయులు నీ పుండును స్వస్థపరచజాలరు అని ఎఫ్రాయిములకు మీరు స్పష్టంగా హెచ్చరిస్తాం. అయ్యా నిజముగా తండ్రి దేవ, మేము ఆశ్రయించాల్సింది నిన్ను దేవ. ఇజ్రాయేలీలో వారికి కలిగినటువంటి శిక్షను బట్టి వారు ఆశ్రయించాల్సింది నేను. ఇప్పటికైనా నీవు అవకాశం ఇస్తా ఉన్నావు అని తెలియజేస్తాం. ఈ ధ్యానం వింటున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసి అయ్యా, వారు పాపము మాని నీ తట్టు తిరగాలన్నది వారి ఉద్దేశం. అయ్యా నీ ఉద్దేశం తండ్రి. అట్టి రీతిగా తండ్రి మారు మనస్సు కలిగి వారి మనస్సు త్రిప్పుకొని నీ తట్టు చూచి నిన్ను వెదికేటటువంటి వారంగా ఉంటే అయ్యా ఖచ్చితంగా నీవు మమ్మల్ని విడిపించేటటువంటి దేవుడు. నీవు ఆ శిక్ష నుండి మమ్మల్ని తప్పించేటటువంటి దేవుడు అని స్పష్టంగా తెలియదు. ఇట్టి విషయంలో స్పృహ కలిగి మా విశ్వాస జీవితంలో ముందు కొనసాగటకు మీ కృపలో భద్రపరుచుకున్నాం. యేసు నామములో ప్రార్థించండి. వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.